హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ రాంబాబు సార్, ప్రిన్సిపల్ ఆఫ్ నైపుణ్య డిగ్రీ కాలేజ్ ప్రతిపాడు. ఈరోజు ఇంకో వీడియోతో మీ ముందుకొచ్చానండి. స్టూడెంట్స్ సంబంధించి కొన్ని ముఖ్యమైన సెట్ ఎగ్జామ్ డేట్స్ ఈరోజు మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుద్ది. అందులో మనం ముందుగా ఏపీ సెట్స్ ఎగ్జామ్ డేట్స్. ఇందులో ముందుగా ఏపీ ఐసెట్. ఏపీ ఐసెట్ ఈ ఐసెట్ ఎగ్జామ్కి ఎనీ డిగ్రీ ఎనీ బీటెక్ చదివిన వారందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి మే 2వ తారీఖున ఐసెట్ ఎగ్జామ్ జరుగుద్దండి. అదేవిధంగా నెక్స్ట్ ఏపీ పీజీ సెట్. ఏపీ పీజీ సెట్ ఎనీ డిగ్రీ డిగ్రీ చదివిన వాళ్ళు ఎవరైనా సరే పీజీ సెట్కి ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి మే 8, మే 11 జరుగుద్దండి. దాని తర్వాత వచ్చేసి ఏపీ ఎడ్సెట్. ఏపీ ఎడ్సెట్ అంటే ఇది ఎనీ డిగ్రీ అంటే బీఈడి చేయడానికి ఎంట్రన్స్ టెస్ట్ అండి. బీఈడి చేయడానికి అంటే ఇప్పుడు డిఎస్సి తీస్తుంది కదండి గవర్నమెంట్. డిఎస్సి మనం ఎలిజిబిలిటీ అవ్వాలంటే ఫస్ట్ బీఈడి చేయాలండి. సో దీనికి ముందు రాసే ఎగ్జామ్ ఏమంటామంటే ఏపీ ఎడ్సెట్, బీఈడికి సంబంధించండి. ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి మే 4 జరుగుద్దండి. మరి ముఖ్యంగా రేపు రాబోయే ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయండి. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన ఎంపీసీ బైపీసీ పిల్లలకి ముఖ్యమైన డేట్లు ఏంటంటే ఈఏపీ సెట్ అండి. ఇంజనీరింగ్ ఈజ్ ఈక్వల్ టు ఇంజనీరింగ్, ఈ ఈజ్ ఈక్వల్ టు ఇంజనీరింగ్, ఏ ఈజ్ ఈక్వల్ టు అగ్రికల్చర్, పి ఈజ్ ఈక్వల్ టు ఫార్మసీ. కామన్ ఎంట్రన్స్ టెస్ట్. దీనికి సంబంధించిన డేట్స్ వచ్చేసి మనకి ఇంజనీరింగ్ వాళ్ళకి మే 12 నుంచి 18 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయండి. అదేవిధంగా ఫార్మసీ, అగ్రికల్చర్ మరియు ఫార్మసీకి సంబంధించి మే 19, 20 ఈ తేదీల్లో వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయండి. కాబట్టి దయచేసి గమనించగలరు. మీకు మరి ముఖ్యంగా తెలియజేసే విషయం ఏమనగా ఇక్కడ పీజీకి సంబంధించి చాలామంది నన్ను అడిగిన ప్రశ్నలు ఏంటంటే, సార్ ఎంట్రన్స్ టెస్ట్ నేను రాయలేదండి, ఎంట్రన్స్ టెస్ట్ డేట్ అయిపోయిందండి, ఇప్పుడు నేను పీజీ చేయాలనుకుంటున్నాను ఎలా సార్ అని గత సంవత్సరం చాలామంది పిల్లలు నన్ను అడగడం జరిగిందండి. సో అలాంటి వాళ్ళు ఎందరికో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఫస్ట్ ముందు వీడియోలో తెలియజేసిన డేట్స్ ప్రకారం మీరు ఫస్ట్ ఎంట్రన్స్ టెస్ట్లకి అందరూ అప్లై చేయండి. ఐసెట్ అయితే ఐసెట్, పీజీ సెట్ అయితే పీజీ సెట్, అలాగే ఎడ్సెట్ అయితే ఎడ్సెట్, అలాగే ఇంటర్మీడియట్ పిల్లలు ఇంజనీరింగ్ సంబంధించి ఈఏపీ సెట్ ఏదైనా కానీ ముందు మీరు ఎంట్రన్స్ టెస్ట్లకి అప్లై చేయండి. ఓకేనండి. అయితే ఇక్కడ ఉదాహరణకి పీజీ తీసుకున్నట్లయితే పీజీ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే ఉపయోగాలు ఏంటి, ఎంట్రన్స్ టెస్ట్ రాయకపోతే ఉపయోగాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫై అయితే మనకి ఫీజ్ స్ట్రక్చర్ వేరేలా ఉంటుందండి. ఎంట్రన్స్ టెస్ట్ రాయకపోతే ఫీజ్ స్ట్రక్చర్ వేరేలా ఉంటుంది. అది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అదేవిధంగా సార్ మనకి పీజీలో ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందండి. మనకి పీజీ సెట్లో మంచి ర్యాంక్ వచ్చి గవర్నమెంట్ కాలేజీలో పీజీ చేయగలిగితే, ఎనీ పీజీ గవర్నమెంట్ కాలేజీలో కనుక పీజీ చేయగలిగితే మనకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందండి. ప్రైవేట్ కాలేజీలో చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ రాదండి, ఫీజు స్ట్రక్చర్ మారుద్ది. ఓకేనండి. దయచేసి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయానికి వస్తే డిగ్రీ కంప్లీట్ అయిన పిల్లలు ఇంకా మార్చి 2 వరకు చాలా టైం ఉంది కదా, ఇంకా అప్లై చేద్దాంలే అని చెప్పేసి కొంచెం ఆలోచిస్తున్నారు. మళ్ళీ చెప్పే విషయం ఏంటంటే
ఎంత తొందరగా అప్లై చేసుకుంటే అంత మంచిది. మనకి దగ్గరలో సెంటర్ రావడం జరుగుద్దండి. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎర్లీగా మనం అప్లై చేసుకోగలిగితే మనకు దగ్గరలో కాకినాడ, లైక్ రాజమండ్రి ఈ సెంటర్స్ వస్తాయి. లేదంటే విజయవాడ, వైజాగ్ ఇంకా అదర్ సిటీస్ ఏవైనా రావచ్చండి. ఇదో విషయం అండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పీజీ అటెండెన్స్ మేనేజ్, డిస్టెన్స్, రెగ్యులర్ ఏదైనా కానీ ఇప్పుడు అడ్మిషన్స్ టైంలో కాలేజ్ నుంచి ఫోన్ చేస్తారండి ఫ్యాకల్టీస్ కానీ పనిచేసే స్టాఫ్. మా కాలేజీలో ఎంఎస్సి ఉందండి, మా కాలేజీలో ఎంబీఏ ఉందండి, మా కాలేజీలో ఎంకామ్ ఉందండి, మా కాలేజీలో ఎంసీఏ ఉందండి, జాయిన్ అవ్వండి అన్నీ మేము చూసుకుంటాం. ఓకే, కానీ జాయిన్ అయిన తర్వాత జాయిన్ అవ్వక ముందు ఫీ స్ట్రక్చర్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుందండి. గడిచిన సంవత్సరంలో ఇదే సందర్భంలో 5 విద్యార్థులు మా దగ్గర చదువుకున్న విద్యార్థులే వచ్చి, సార్ మేము ఇలా వెళ్ళామండి, ఫోన్ చేశారండి, ఇలా జాయిన్ అయిపోయామండి, తీరా ఫీజు ఇలా అంటున్నారండి అని చెప్పేసి అనడం జరిగిందండి. రెండో విషయం ఏంటంటే దూరం అయిపోతుందండి, వెళ్ళకపోతున్నామండి, ఇలా ఇబ్బందిలో మధ్యలో మానేసే వాళ్ళు ఉన్నారు. మరి మధ్యలో మానేసినప్పుడు ఇప్పుడు సర్టిఫికేట్లు ఇవ్వరు కదండి. అలా చాలామంది ఇబ్బంది పడ్డారండి. అయితే నేను నా దగ్గరకు వచ్చిన పిల్లలకి తదితర సంబంధిత కాలేజీలతో మాట్లాడి సర్టిఫికేట్లు అయితే ఇప్పించగలిగాను, కానీ అమౌంట్ అయితే ఇప్పించలేకపోయామండి. అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ ఇయర్ నుంచి మన దగ్గర చదువుకున్న పిల్లలకి, తర్వాత ఇంకా బయట డిగ్రీ చదివిన పిల్లలు ఎవరైనా కానీ పీజీ చేయాలి అనుకుంటే మేమే ఇక్కడ ఉన్న అన్ని కామన్ ఎంట్రన్స్ టెస్ట్లు మేమే అప్లై చేస్తున్నామండి. కేర్ ఆఫ్ నైపుణ్య డిగ్రీ కాలేజ్ ప్రతిపాడు అన్నీ మేమే అప్లై చేస్తున్నామండి. అప్లై చేసి ఏం వదిలేయమండి. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, కౌన్సిలింగ్ ఎప్పుడు, ఏ కాలేజ్కి వెళ్తే ఎలా ఉంటుంది, ఫీ స్ట్రక్చర్లు ఏంటి, అన్నీ కూడా మనమే మాట్లాడి మిమ్మల్ని పంపించడం జరుగుద్ది. దానివల్ల మీకు ఫీజు లాస్ ఉండదు, టైం వేస్ట్ ఉండదు అంటే ప్రాక్టికల్స్, సెషనల్స్, ల్యాబ్స్ అన్నీ కూడా ఏంటంటే మనం ముందరగా మాట్లాడి మనం పీజీ కంప్లీట్ చేయడం అనేది జరుగుద్దండి. దయచేసి మళ్ళీ చెప్పే విషయం ఏంటంటే పిల్లలు చేసారు ఆ కాలేజీ నుంచి నాకు అని చెప్పేసి వెళ్ళి జాయిన్ అయిన తర్వాత ఇబ్బంది పడుతున్నారు. అలా కాకుండా ఏ పిల్లోడు కూడా ఇబ్బంది లేకుండా చేసే మా ఈ ప్రయత్నం ఏదో చిన్న రాముడి ఉడత సాయంలాగా పిల్లోడికి నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద మా వంతు ప్రయత్నం, మా వంతు సాయం చేద్దామని అనుకుంటున్నామండి. కాబట్టి ఎవరైనా సరే పీజీ చేయాలన్నా, బీఈడీ చేయాలన్నా, ఇంజనీరింగ్, ఫార్మసీ, అలాగే మనకి అగ్రికల్చర్, మీ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నా ఎలా అప్లై చేయాలి సార్, ఏంటి సెంటర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దీని తర్వాత కౌన్సిలింగ్లు ఎప్పుడు ఉంటాయి, ఏంటి ఫర్దర్గా కెరీర్ అంటే మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే ఈ నంబర్ కాల్ చేయండి. ఈ రాంబాబు ప్రిన్సిపల్ ఆఫ్ నైపుణ్య డిగ్రీ కాలేజ్ ప్రతిపాడు. ఫోన్ 8639133361. ఫర్దర్ డీటెయిల్స్కి ఈ నంబర్కి ఫోన్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇట్లు ఈ రాంబాబు ప్రిన్సిపల్ ఆఫ్ నైపుణ్య డిగ్రీ కాలేజ్ ప్రతిపాడు.